పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని తల్లిదండ్రులకు విద్యాశాఖ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని లోకేష్ తెలిపారు. పాఠశాలలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సీఎం ఆదేశించారని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతారు. పిల్లలు మన భవిష్యత్. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖని ఎంచుకుంటాం జరిగింది. ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాంశ్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తా. అన్ని పనులు మానుకుని వెళ్తాను. ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వందే కాదు, ఇక్కడున్న తల్లిదండ్రుల పైన కూడా బాధ్యత ఉంది. అందరం కలిసికట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు, తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని. దాని వెనకాల ఎంత వ్యూహం ఉంటుందో మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాఠశాలని రాజకీయాలకి దూరంగా పెట్టాం. మీరు చూస్తే రాజకీయ నాయకుల పేరులతో స్టూడెంట్ కిట్ ఇవ్వలేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కి ఇచ్చాం. డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం పథకం ఏర్పాటు చేస్తున్నాం. మీరు చూడండి, మీ పిల్లలకి అందించిన పుస్తకాల్లో కానివ్వండి, మెటీరియల్లో కానివ్వండి, చివరికి ఇక్కడున్న ఫ్లెక్సీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారి పవన్ అన్న గారి ఫోటో కానివ్వండి, లేదంటే విద్యాశాఖ మార్చులుగా నా ఫోటో కానివ్వండి, ముందు మాట కానీ ఎక్కడా లేని పరిస్థితి. ఎందుకంటే రాజకీయాల్ని పాఠశాలకు దూరంగా పెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు. అది తూచా తప్పకుండా మేము అమలు చేస్తున్నాం. అనేక సంస్కరణలు తీసుకొచ్చామమ్మా. 9,600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ విధానం తీసుకొచ్చాం. కరికులం ని బలోపేతం చేస్తున్నాం. పాఠాలే చెప్తాం కాదు, దాంట్లో ఎంతవరకు నేర్చుకున్నారు, డెప్త్ ఎంతవరకు వచ్చిందో నేరుగా తెలుసుకునేదానికి క్లిక్కర్ టెక్నాలజీ తీసుకొచ్చాం. పైలట్ ప్రాజెక్ట్ మన పాఠశాలలో అమలు చేశాం. ఉపాధ్యాయులు గతంలో ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇబ్బంది పడ్డేవారు. ట్రాన్స్పరెంట్ గా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ వాళ్ళ కోసం తీసుకొచ్చాం. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన యూనిఫామ్లు ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, బ్యాగులు ఇస్తున్నాం, చివరికి షూస్ కూడా ఇస్తున్నాం. ఏదో చదువుతో కాదు, పాఠాలతో పాటు ఆటలు, యోగా ఇవన్నీ కూడా మేము నేర్పిస్తున్నాం. నైతిక విలువలు కూడా పిల్లలకి అందజేస్తున్నాం. రండి, మీ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి.